నామానికి మహిమ కలుగును గాక. నా పేరు సునీత అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. అయితే దేవుడు మొన్న జరిగినటువంటి 7 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రామిస్ ల్యాండ్లో ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను కూడా పాల్గొన్నాను. మమ్మీకి డాడీకి కూడా నా వందనాలు. ప్రామిస్ ల్యాండ్ ప్రేలో ఉన్నటువంటి అందరి స్టాఫ్ అందరికీ కూడా నా వందనాలు. అయితే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, నాకు చాలా బ్లీడింగ్ ప్రాబ్లం ఉండేది. అప్పుడే 2-3 సంవత్సరాల నుంచి కూడా బ్లీడింగ్ ప్రాబ్లంతో నేను బాధపడుతున్నాను. అయితే దేవుని నామాన్ని బట్టి దేవుడు ఆ 7 దినాల ఉపవాస ప్రార్థనలో మమ్మీ ఒక మాట అన్నారు కదా, మీరు చాలా గురి కలిగి మీరు ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఏదైనా సరే దేవుడు దర్శనం కలిగి ప్రార్థన చేస్తే గొప్ప కార్యం చేస్తారన్నారు. నిజమే, ఆ బాధతో నేను చాలా వేదన పడేదాన్ని. అసలు నాకు ఏంటంటే, నా శరీరంలో ఆ బలహీనత వేదన అనిపించేదాన్ని. కానీ దేవుని నామాన్ని బట్టి, దేవుని కృపను బట్టి ఆ 7 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్లో నేను పాల్గొన్నాను. అయితే 3 దినాలు అయిపోయాక 4వ దినం నేను ఒక ఆవిడ ప్రామిస్ ల్యాండ్లో సాక్ష్యం చెప్తున్నారు. నేను విన్నాను ఆ సాక్ష్యాన్ని. ఆ అమ్మాయి తెనాలి నుంచి వచ్చిందంట. పిసిఓడి ప్రాబ్లంతో నేను ఎంతో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇక్కడికి వచ్చాను. అయితే దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడైతే నాకు చిన్న బ్లీడింగ్ కూడా అవ్వటం లేదు. మంచిగా దేవుడు స్వస్థపరిచాడు అన్నప్పుడు ఆ సాక్షిని చాలా బలపరిచింది. నేను కూడా భారంగా ప్రార్థన చేసుకున్నాను. జనవరి 23వ తేదీ మమ్మీ నీ బాధ నివారణ అయినని ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు మమ్మీ ద్వారా నాతో మాట్లాడారు. నిజంగా ఆ రోజు నాకు ఎంత అంటే, నిజంగా దేవుడు ఆ రక్తస్రావణం కలిగిన స్త్రీ కొరకు ఎలా మాట్లాడారో నా కొరకు కూడా అలాగే మాట్లాడాను. అలాగే టెస్టులు చేయించుకుంటాక వెళ్ళినప్పుడు నా బ్లీడింగ్ ప్రాబ్లం కూడా మమ్మీ ఆ వాగ్దానం ఇచ్చాక నాకు ఆ ఈవినింగ్ నుంచి బ్లీడింగ్ తగ్గిపోయింది. అలాగే నేను వెళ్ళి రిపోర్ట్స్ కూడా వెళ్ళి చేయించుకున్నప్పుడు నాకు అన్నీ నార్మల్ రిపోర్ట్సే వచ్చినాయి. ఏమని చెప్పారంటే డాక్టర్లు కూడా, అసలు నీకు ఏం ప్రాబ్లం లేదమ్మా, మందులు కూడా వాడాల్సిన పని లేదన్నారు. ఎందుకంటే దేవుడు తన వాగ్దానం తన గర్భసంచిని ముట్టి బాగు చేసిన దేవుని నామానికే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ మమ్మీ డాడీకి నాకు వందనాలు. ఎందుకంటే నేను ఎంతకంటే 7 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా ఆత్మీయంగా ఎదిగాను. నేను స్వస్థత కూడా పొందాను. దాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.